సిగ్గు లేదా జీలగింజ అంటే నల్లగున్న నాకెందుకు అన్నట్టుగా ఉన్నాయి బీఆర్ఎస్ నాయకుల మాటలు. ఎగిసిపడే కేటీ రామారావు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న కూతురు అన్న కుటుంబం ఏం అడక తింటుందని చేసిందా? ఇవాళ ఎందరో ఉద్యోగుల కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్లల్లో ఇక్కడికి నీళ్ళు దాక్కుండా ఉద్యోగం కోసం వాళ్ళు కోచింగ్ తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అటువంటిది బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ గారి అన్న కూతురికి ఏ ఉద్యోగం ఏ పరీక్ష రాయకుండా కూడా జెన్కోలో పోస్ట్ ఇవ్వడం ఈ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా ఈ కేటీఆర్ మాటలు బాగా ఎగిసెగిసి పడతాడు. 420 కేసులు పెట్టాలని, ఈ వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలని ఒకసారి చెప్పాలి. ఇంతకన్నా పెద్ద 420 ఉంటారని ఒకసారి చెప్పాలి. ఉద్యోగాల కోసం యువత మొత్తం తలలెడతాడు. ఇలా మునపల్లి వినోద్ కుమార్ అన్న కుటుంబం అడక తింటున్నదా, వాళ్ళు తిండి లేకుంటున్నారా అని ఏం ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. చూసిండ్రా, ఇది మన తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ ఉద్యోగాలు ఎందరో నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తుంటే వాళ్ళు సంపన్నులైన బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ కరీంనగర్ ఎంపీ అన్న కూతురికి ఉద్యోగం ఇచ్చి నెలకు 1,50,000 జీతం తీసుకుంటా ఇవాళ ప్రభుత్వం పోయినాక వచ్చి ఆఫీసులో కూకుంటే పక్కోళ్ళే పరిచయం అయ్యి ఈమెకి ఎప్పుడు వచ్చింది ఉద్యోగం అనే స్థితికి వచ్చిందట. ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులోకి వస్తున్న నిజాలు. ప్రజలారా గమనించాలి. బాగా మాటలు మాట్లాడే కేటీఆర్ మీద పెట్టుడా, మరి 420 కేసు ఈ బోయినపల్లి వినోద్ కుమార్ పెట్టుడా, లేకపోతే జేపీ జెన్కో చైర్మన్ రంగారావు మీద పెట్టుడా? ఈ ప్రజలు ఒకసారి ఆలోచించి ఇటువంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకునేదాకా ప్రజలు ఏకమై దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఇప్పటికైనా ఇటువంటి ఉద్యోగాల కోసం ఎంతో తలెడుతున్న వారికి న్యాయమైన యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పి రైతుల పక్షాన తెలియజేస్తాం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.